భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొగ్గొడ్డ ప్రాంతంగా పిలువబడే ఇల్లందు ప్రాంతంలోని హజరత్ నాగుల్ మీరాకు సంబంధించినటువంటి ఈ యొక్క దర్గా ఉంది. ఈ యొక్క దర్గాకి సంబంధించి చాలా వరకు కూడా గత 30 సంవత్సరాల పైగా కొలిచింది, భక్తులు కొలిచింది కొంగు బంగారంగా ఇక్కడ విరాజిల్లుతూ ఉంది. అనేక సంవత్సరాల నుంచి కూడా చాలా వరకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి స్వయంగా వెలిసినటువంటి ఈ యొక్క హజరత్ నాగుల్ మీర్ చాదర్ దగ్గరకు వచ్చేసి చాలామంది భక్తులు కూడా తమ ఇష్టమైన దేవుని చేసుకుంటూ అక్కడ నుంచి వాళ్ళ మొక్కులు చెల్లించుకునే నేపథ్యం ఉంది. అది ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఉరుసు ఉత్సవాలు కూడా సుమారు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు కూడా రావడంతో పాటుగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, కలెక్టర్లతో సైతం వాళ్ళు హానరబుల్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క పవిత్రమైన ఉరుసు ఉత్సవాల్లో కూడా పాల్గొనేటువంటి ఆచారం కూడా ఉన్నది. గత 30 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క హజరత్ నాగుల్ చాదర్ సంబంధించిన విషయం చూసుకుంటే కనుక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తులు పెళ్లిళ్ళు కావాలన్నా కానీ, సంతాన సౌకర్యం కోసం కావచ్చు, లేదా ఇల్లు కట్టుకునేవారు కావచ్చు, లేదా ఇతరితర అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలతో కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు నమ్మకంతో వస్తే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా చాలా వరకు కూడా వాళ్ళకి కుటుంబాలు కలిసి వచ్చిద్దని చెప్పానని ఇతర రాష్ట్రాల నుంచి ఖమ్మం జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో నుంచి మొదలుకొని వరంగల్ కావచ్చు, ఒకవైపు మహబూబాద్ కావచ్చు, నల్గొండతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు భక్తులు వస్తూ ఉంటారు. మొత్తానికైతే మాత్రం ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ఇల్లందు పట్టణానికి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నాగుల మీర దర్గా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేకత కూడా ఉంది. 2 కిలోమీటర్ల నుంచి కూడా మేర చూసుకుంటే కనుక అంటే ఊరు ప్రారంభం నుంచి ప్రత్యేక శ్లోకాలతోటి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన ప్రతి ఒక్క కొటేషన్స్ కూడా అందంగా వీళ్ళు రోడ్డు పక్కన బోర్డ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తంగా మనం ఇక్కడ దర్గా దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం చూసుకోవచ్చు. పెళ్లిగాని యువకులకు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మొక్కుంటే ఆ కానుకలు సమర్పించుకుంటా అని చెప్పని సారే చీర పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం. మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ అంటే ముస్లిం సాంప్రదాయ ప్రకారం ఇక్కడ అంటే వాళ్ళు నమాజ్ దువా చేసుకునే సమయంలో కావచ్చు, ఇంకా ఇతర ప్రత్యేకమైనటువంటి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కుల మతాలకు అతీతంగా ఒకవైపు హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్స్ కూడా ఈ యొక్క ప్రాంగణానికి వచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్తున్నారు ఇక్కడ తెలుస్తూ ఉంది. మరోవైపు చూసుకోవచ్చు చాలా క్లియర్గా పుచ్చకాయ మీద నాగేంద్రుని పెట్టేసి అక్కడ ఒక దండ వేసి అక్కడ నుంచి కూడా చాలా వరకు కూడా అంటే ఒక గులాబీ వాటితో పాటుగా ప్రత్యేకంగా ఒక అలంకరించినటువంటి అలంకరణతో ముందుకు వచ్చిన నేపథ్యం. దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు నిర్వాహకులతో మనం మాట్లాడుతుందాం. సార్ జనరల్గా దీనికి ప్రత్యేకతలు ఏంటి? ఈ నాగుల చాదర్ సంబంధించిన నాగుల మీర చాదర్ సంబంధించిన దానిపై సత్యనారాయణపురం నాగుల మీర మౌలా చాంద్ దర్గా షరీఫ్ అనేక కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంటాయి. కుల మత భేదాలు లేకుండా అందరూ బాయ్ లాగా అందరూ కలిసిమెలిసి పని చేసుకుంటూ పోతుంటాయి. చాలా నమ్మకంగా హజరత్ల అడుగుజాడ నడుచుకుంటూ వారి దీవెనాలతో ముందుకు సాగుతుంటాం. చాలా నమ్మకం వస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ పేరు ఏంటి? అతను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారని చెప్పి అంటున్నారు. అసలు ఎందుకు ఇక్కడ ఉన్న ప్రత్యేకత స్వయంభుగానే వెలిసిందా లాంటిది? ఏ దేవుడు అనుకోవచ్చు? ఒక హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? స్వయంగా వెలిసిందే. ఇక్కడ ఎవరు తీసుకొచ్చి పెట్టింది కాదు, స్వయంగా ఇక్కడ వెలిసింది. అయితే ఈ నాగుల్ మీర చాదర్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ సాహెబ్ అనే అతను గతంలో కల్లో కనపడటం, ఆ కళ్ళలో కనపడిన తర్వాత ఇది 1-2 సార్లు కూడా తను ఇది నిజమా కాదా అని చెప్పి తను మదనపడిన తర్వాత ఈ యొక్క నాగుల్ మీర దర్గాకు సంబంధించినటువంటి విషయం తన కుటుంబంలో తన సతీమణితో పంచుకున్న నేపథ్యం. సతీమణి మనతో పాటు ఉందో మనం మాట్లాడుతుందాం. అమ్మ, అసలుకి ఎప్పుడు ఈ నాగుల్ మీర దర్గా ఈ ప్రారంభమైంది? దీనికి గల కారణం ఏంటమ్మా? కారణం ఏంటంటే మా సారు ఇక్కడికి వచ్చేటోళ్ళండి. ఇక్కడ మరి ఊగా మా అట్లా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సాయిబు ఉన్నాడు అని చెప్పేటోళ్ళు. ఇక అక్కడి నుంచి అందరూ ఇక తెలిసిన వాళ్ళు అందరూ వచ్చేటోళ్ళు. ఇక అట్టనే ఇక సాయిబు చెప్పుడు మొదలుపెట్టిండ్రు. ఇక అంతే. అంటే ఈయన అప్పుడు మీ సార్ ఏం పని చేసేవాళ్ళు? అప్పుడు కాలరీ జాబ్ చేసేటోళ్ళు. సింగరేణి. ఇంతకుముందు ఫస్ట్ ఇల్లు ఇందులో ఉండే, ఇక అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం మేము. మొత్తానికి సాయిబు వచ్చేసాం. ఇక ఇక్కడే ఆయన పూజలు అన్నీ పొద్దున్నైతే ఇక ఇక్కడే ఉంటారు. ఎన్నిసార్లు ఇక్కడ పూజలు నమాజ్ చేస్తారమ్మా? ఇక్కడ నమాజ్ అంటే మీరు హిందూ కదా, హిందూగా అయినప్పుడు మీకు నాగుల మీర స్వామి మీకు కనపడటం అనేది ఎట్లా ఇదంతా? అంటే ఇక మా సార్కి తెలుసు కండి, మనకేం తెలుసు, మాకు ఎక్కువ తెలియదు కదా అది. సో మరి ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు వారం ప్రతి శుక్రవారం? ప్రతి శుక్రవారం ఒక 30 మంది, ఒక 20 మంది అట్లా వచ్చేస్తారు. మా పిల్లలు మాత్రం ఉంటారు, ఒక 30 మంది 40 మంది దాకా ఉంటారు పిల్లలు. మొత్తం ఒక 100 మంది ఉంటారు. సాయంత్రం దాకా కూడా వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఒక్కళ్ళు ఇద్దరు అని కాదు, చాలా మంది వస్తుంటారు. అంటే వాళ్ళకి కలిసి వస్తుంది, మాకు ఈడ మొక్కుకుంటే మంచిగా అవుతుంది అంటారు కాబట్టి వాళ్ళు వస్తుండ్రు. ఇక అది. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా ఇక్కడ? ఇక్కడ దగ్గర 30 సంవత్సరాలు కావచ్చు, 20-30.
ఉరుసు ఉత్సవాలు అప్పుడు కూడా బయట నుంచి వస్తున్నారని చెప్పి అంటున్నారు. అప్పుడు ఎన్ని వేల మంది వచ్చి ఉంటారు? అప్పుడు ఉంటారు బాగానే, ఒక 3,000-4,000 5,000 మంది దాకా వస్తుంటారు. ఉరుసప్పుడు అందరూ వస్తూనే ఉంటారు. ఇప్పుడు మీ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇట్లా అడుగుతూ ఉంటారు. మీరు లాంటి వాళ్ళు కూడా అందరు తీసుకొని వెళ్తూ ఉంటారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా ఇట్లే మీరు ఎట్లా తీసుకొని వెళ్తారో వాళ్ళు కూడా అట్నే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ ఒక వారం 10 రోజులకి మళ్ళీ ఉరుసు అనగానే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇదంతా చూసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంతవరకు ఒకసారి మనం భక్తులతో మాట్లాడుతుందాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏందమ్మా ఒకసారి? మాది ఖమ్మం దగ్గర నేలకొండపల్లి అండి, మా అమ్మగారి ఇల్లు. అదే ఆటోలో ఒకసారి ఖమ్మం ఆటోలో వస్తుంటే ఇల్లు నుంచి వెళ్తుంటే ఇలాగ ఆటోలో ఇక్కడి నుంచి వచ్చిపోతున్న భక్తులు చెప్పారు. అది తెలుసుకొని మేము ఈరోజే మొదట రావడము. వచ్చాము, బాబా గారు లేరు, మొక్కుకుంటే ఇలాగా ఇక్కడే మొక్కుకున్నా అవుతుంది అన్నారని వచ్చాము. స్వామివారి దర్శనం చేసుకొని. సో మొత్తానికి అది చూసుకోవచ్చు. చాలా వరకు భక్తులు కూడా ఇక అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఒకవేళ సెలవు దినాలు కావచ్చు, శుక్రవారం పూట కావచ్చు, ఎక్కువగా కూడా ఇక దర్గాకి రావడం, దర్గాకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్న తర్వాత అనంతరం మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళకి మంచి జరిగిన తర్వాత మళ్ళీ ఇదే దర్గాకి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు మొక్కులు చెల్లించుకున్న నేపథ్యం కూడా మరి కొంతమంది భక్తులు కూడా మనం మాట్లాడి చూద్దాం. ఒకసారి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు గతంలో కూడా ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఏమన్నా మీకు మేలు జరిగినాయా? మంచిగా జరిగినాయి సార్. మాకు ఎక్కడి నుంచి వస్తున్నారు? పాలంచి నుంచి వచ్చినాం మేము. మంచిగా జరిగింది. ఇదివరకు నేను 10 పనులు చేసుకుని అటు ఇటు తిరిగేటోడిని. కాకపోతే ఏంటంటే దానివల్ల ఏంటంటే కొద్దిగా మంది ఆడటం, అటు ఇటు వెళ్ళటం, కొంచెం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనశ్శాంతిగా ఉంది. మా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కూడా చెప్తా ఉంటే వచ్చిన ఇక్కడికి వచ్చిన కానీ కొంచెం ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ ఒక్కడనే వచ్చిన తర్వాత ఫ్యామిలీతో వచ్చాను. నెక్స్ట్ పిల్లగాళ్ళు 4 పట్టుకొని ఇప్పుడు 4తో వస్తాను ఇప్పుడు. ఓకే సార్. సంవత్సరం ఉత్సవాలు అప్పుడు కానీ మామూలు టైం వస్తారా? మామూలు టైం ప్రతి శుక్రవారం పెట్టుకుంటూనే ఉంటాం సార్ మేము. అది ఎప్పుడు దొరికితే అప్పుడు వీలుంటే వచ్చేస్తా ఉంటాం ఫ్యామిలీతో. సో మొత్తంగా చూసుకోవచ్చు, చాలా వరకు కూడా భక్తులు తమకు ఇష్టదైనటువంటి ఇల్లందులో సమీపంలో ఉన్నటువంటి సత్యనారాయణపురం దగ్గర ఉన్నటువంటి ఇక నాగుల మీర దర్గా చాదర్ దగ్గరకు వచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకుంటారు. మరోవైపు మాత్రం ఈరోజు మెయిన్ పూజారి అంటే ఆయన లక్ష్మణ సాబ్ లేరు కాబట్టి ఆయన వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళ సంరక్షకులు కూడా ఇక్కడే ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులకు చాలా వరకు సేవలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రతి శుక్రవారం పూట మాత్రం ఎక్కువగా జనాలు వస్తుందని చెప్పని అంటున్నారు. కానీ దఫల వారీగా అంటే వాళ్ళ సమయాన్ని బట్టి దూర ప్రాంతం నుంచి రావాలి కనుక వాళ్ళు వచ్చే సమయంలో కూడా కాస్త వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేక మర్యాదలు కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క దర్గా నిర్వాహకులు ఉన్న నేపథ్యం అవుతుంది. ఏదేమైనా సరే ఈ యొక్క ఇల్లందు ప్రాంతానికి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కోరిన ప్రతి ఒక్క కోరిక కూడా చెల్లుబాటు అవుతుంది. భగవంతుడి దయ వల్ల అన్ని సర్వ మతాలకు ఇది నిలవంగా ఉందనేది సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఇక్కడ ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కరిమే సంపత్తో భాస్కర్, విక్ టీవీ, ఇల్లందు. For more videos like this, subscribe Big TV channel.